సార్ 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 ఎవరో నువ్వు? మీరు ఎంత ఇచ్చారు సార్? ఏమిటో ఇచ్చేది? అంతా అలా అనుకుంటారులేండి. కాదు కాదు అంటారులేండి. ముందు ఇక్కడ ఏం జరిగినా మన పుస్తకంలో రాసేసుకోవాలిగా. అయితే ఇంతకు ముందు ఇక్కడికి ఎవరైనా వచ్చారా? రాలేదు మరి. చూటూ పూటూ చిన్నకారులో వచ్చేసారు. అమ్మగారి దగ్గర ఓ గొలుసు తీసుకొని 500 ఇచ్చేశారు. అదే కారు వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఆ గొలుసులో ఫోటో బొమ్మ పారేసిపోయారుగా. ఫోటోనా? ఇదిగో. బాబు నాకు చిన్న సహాయం చేస్తావు? ఓ నాతో కూడా ట్రస్ట్ ఆఫీస్ వరకు వస్తావు? రావద్దు మరి, పదండి. ఎందుకు అంత కంగారు పడతావు? ఇక నువ్వు వెళ్ళు. నమస్కారం అండి. వాళ్ళు చేసిన అక్రమాలన్నీ విన్నారు కదా, మరి ఏం చేద్దామంటారు? ఏదో ఒకటి మీరే ఆలోచించుకోండి. ఇంకా ఆలోచించేదేముందండి, సర్వీస్ నుండి వెంటనే డిస్మిస్ చేయాలి. అలా జరగాల్సిందే. అంతే అంతే. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండా మనం తగు కట్టుదిట్టాలు చేసుకోవాలి. యు ఆర్ కరెక్ట్, అది ముఖ్యం. తప్పకుండాను. వాళ్ళిద్దరినీ లభ్యులు వీటన్నిటినీ మన దృష్టికి తీసుకొచ్చిన శ్రీ సోమసుందరం గారిని ఎంతో అభినందించాలి. చాలా మంచివారండి. ఒక ధర్మ సంస్థలో బాధ్యత గల స్థానాల్లో ఉంటూ అక్రమంగాను అవినీతిగాను అమర్యాదకరంగాను ప్రవర్తించినందుకు మీ ఇద్దరిని ఈ ట్రస్ట్ సర్వీసు నుంచి తొలగిస్తున్నాం. సార్ ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించి. అయ్యా తమరు ఒక సైడు సాక్ష్యమే విన్నారు. మామను కూడా చిత్తగించమని. ఆ కష్టం మీకు అక్కర్లేదు, మేమంతా ఆలోచించి నిర్ణయానికి వచ్చాం. పబ్లిక్ సంస్థ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. వెళ్ళండి. ఏంట్రా కంగారు, ఏం చేసుకొచ్చా? ఏముందే తమ్ముడేడి? ఉండే నీది ఒకటే. పావు తప్పి కన్నులోకి పోయి నేను వస్తే తమ్ముడు అంట. తమ్ముడు ఏమైంది మామ? ఆయన ఏం చేసి వచ్చావు? చెప్పలేదు, సచ్చాడు. చచ్చిపోయాడా? నిజం చెప్పు మామ, నిజం చెప్పు. నిజమేనే, పచ్చేనే అది పారేసి వచ్చా. నాటు వరే బుల్లే, నాటు వరే. సచ్చినోడు కోసం వ్యక్తి లాభం పట్టుకున్న నీ మామకి ఇంత కూడెట్టు. గట్టిగా చచ్చినోడా, నువ్వే ఇదంతా చేస్తున్నావు. ఎత్తురు కూడా తినే వాళ్ళకి కూడా ఎక్కుతుంది. ఎదురుడు అది కోసం నన్ను దొరికి పొమ్మంటావా? కాదు, తినేవాడిని తీసుకెళ్లి తప్పు రమ్మంటాను. నీ అప్ప ఎందుకే అదంటే అట్టపడికి వస్తావు? చాలే ఊరుకో. వాళ్ళు చూస్తే ఎవరికి జాలేదు. సిక్కుమాలదాన్ని చేతులారా తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఆ డుక్కులు పోసుకున్నారు. మీరంతా మనుషులు కాదు, రాక్షసులు. తమ్ముడు, లీడర్ గారి ఇంట్లో ఉంటే సుఖంగా బతికేవాడు. ఈ అమ్మకంతో ఏం నా బట్టలు పెట్టుకున్నాను. తమ్ముడు, తమ్ముడు. ఏమండి, ఇది కాదండి, అటండి, ఆపండి. కురవాడు మీకు తెలుసా? మై గాడ్,
నాకు తిరిగిపోవటం ఏంటండి? వీడి కోసం వెతకమని వకీలుగా రోజు నా ప్రాణం తీసుకుంటాను. ఓహో, ఇంటికి మీరు వారికి ఏమవుతారు? నేను వారి పాత స్నేహితులండి. వీళ్ళింటికి ఎక్కువ వస్తూ పోతూ ఉంటాను. వీడు కూడా చాలాసార్లు నన్ను చూశాడు. ఎరా బాబు, నీవు నన్ను చూడలే? అవునండి, ఒకసారి చూశానండి. దయచేసి వారిలో ఒకసారి చూపిస్తారు. నాకు తెలుసండి. ఏం లాభం, వారి ఇప్పుడు ఊళ్ళో లేరుగా. సీతమ్మ గారు ఉంటారుగా. ఎవరూ లేరు బాబు. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఇంటికి తాళం వేసింది. ఇంకా 2-3 రోజుల దాకా రారుట. అందాక మీరు మా ఇంట్లో ఉండవచ్చు. వారోటి మీరోటి కాదుగా. దాని గురించి కాదండి. ఏమంటావు లలిత? ఎందుకులేండి, ఒక్కరోజేగా ఏదైనా హోటల్లో ఉందాం. సరే, మీ ఇష్టం. ఈ ఊళ్ళో ఉన్న హోటల్స్ గ్రీన్ లైట్ చాలా బాగుంటుంది. చూపిస్తా పదండి. సరే పదండి. సోమసుందర గారు ఉన్న చూశారు, చాలా మంచివారండి. వారు నాకు ఎన్నో చేతులు గెలిపించి పెట్టారు. ఆ పైల్వాన్ గారి ఉన్నాడు సార్. పైల్వాను కాదు సారా, ఇక్కడికి వచ్చారండి సారు? దాదా, పుల్లే, నువ్వు కొంచెం అవతలకి వెళ్ళు పుల్లే. వెళ్ళు పుల్లే. నాకే మస్తా కొడతారా మీరిద్దరు? అదేం సార్, నువ్వు ఆ చిరంజీవి నిజంగా కంటారా? నీతో సార్ నిజంగా చంపేశారు సార్. అయితే ఎలా బతికొచ్చారంట? బతుకొచ్చారా? మీరు ఎవరినో చూసి చెప్తాను. ఇంతకు ముందే ఎవరో దంపతులు వాడిని లాయర్ గారికి తీసుకువెళ్తుంటే చూసి ఆయన ఊళ్ళో లేడని నమ్మించి వాడిని తీసుకువెళ్లి గ్రీన్ లైన్స్ హోటల్లో 5వ నెంబర్ గదిలో పెట్టొచ్చారు. అదృష్టవశాత్తు వాడు నాకంటే పడ్డాడు. లేకపోతే ఎరా దొంగనాయ, నీ మాటలు నమ్మి నేను కూడా కాతరైపోయాను కదా. అయ్యగా దగ్గర అదిగా తాత, ఆ టయానికి ఎవరో వస్తుంటేను పైవేసాడు బారేసి వచ్చా. వాళ్ళు తీసి బతికించారు కావచ్చు. నీ ముఖంగా నాటు వర్రే సార్, నాటు వర్రే. ఏం చేయాలో నాకు చెప్పండి సార్, నేను చేసుకొచ్చేస్తాను. వెళ్ళి పోటీ తీసుకురమ్మంటారా? నాన్ సెన్స్. మిమ్మల్ని ఉన్న మీరు దొంగ వేసు. మొన్నట్లాగే వాడు చావకపోయినా చచ్చాడని చెప్పి అందుకని వాడిని ప్రాణాలతో తీసుకొచ్చి నాకు అప్పచెప్తాను. మిగతా పని నేను చూసుకుంటాను. చిత్తం చిత్తం అంటే కాదు, నా సంగతి మీకు తెలుసుగా. మీకు ఎన్ని విధాల సాయం చేస్తున్నానో గుర్తుంచుకోండి. అదంతా ఎందుకు సార్? అది జరగకపోతే అడగండి సార్. జాగ్రత్తగా వినండి. వాడు సత్య మనకు పోయేదంత ఆస్తి వస్తుంది. ఆస్తి కనుక వాడిని తప్పకుండా తీసుకురావాలి. తప్పకుండా తీసుకొస్తాము సార్.